నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకి కూటమి సిద్ధమవుతోంది. తొలుత కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత చివరి దశలో పంచాయతీ ఎన్నికలు. ఇలా 3 ఫేజెస్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా జనసేన పార్టీ సమీక్షా సమావేశం విజయవాడ కేంద్రంగా నిర్వహించింది. ఈ సమావేశంలో ఆ పార్టీకి చెందినటువంటి 2 మంత్రులు, మరికొంతమంది శాసనసభ్యులు, విజయవాడ నగరానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు, వీళ్ళందరి సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో వారు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. విజయవాడ కార్పొరేషన్లో జనసేన పార్టీ జెండా ఎగరబోతుంది, ఎగరేయడానికి అందరూ సిద్ధంగా ఉండాలని. అంటే దాని అర్థం ఏంటి? విజయవాడ మేయర్ పీఠం జనసేన పార్టీకి ఇవ్వబోతున్నాము, కూటమిలో జనసేన పార్టీ మేయర్ పీఠాన్ని, విజయవాడ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతుందని చెప్పకనే చెప్పారు అనేటువంటిది ఒక క్లియర్ ఇండికేషన్ అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ఇకపోతే కూటమి పార్టీలో లొక్కలు కనుక స్టార్ట్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో అనేక సమస్యలతోటి కూటమి పార్టీల్లో అనేక రకాల ఇబ్బందులు ఆ పార్టీలు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఎమ్మెల్యేలను దగ్గర జనసేన పార్టీ వారికి ప్రాధాన్యత లేదని, జనసేన పార్టీ ఎమ్మెల్యేలను దగ్గర తెలుగుదేశం వారికి ప్రాధాన్యత లేదని రకరకాలుగా అంశాలు తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇవి ఎక్కడా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడకుండా ఉండాలి అంటే ముందుగానే పలానా కార్పొరేషన్ పలానా పార్టీకి, పలానా మున్సిపాలిటీ పలానా పార్టీకి, ఈ జిల్లాలో ఈ జిల్లా పరిషత్ చైర్మన్ జనసేనకి, లేదా తెలుగుదేశానికి, లేదా బీజేపీకి, ఇలా ముందుగానే క్లియర్గా గనక ఒక స్పష్టమైనటువంటి వైఖరితో గనక కూటమి పార్టీలు కనుక ఎన్నికలకు పోతే గ్రౌండ్లో ఎలాంటి అలజడి కానీ, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం కానీ ఉండదు. తద్వారా గ్రౌండ్ లెవెల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేయబోతూ ఉంది. సో వైఎస్ఆర్సీపీని స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక బలపడనిస్తే 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రత్యర్థిగా తయారవుతుంది అనేటువంటి ఆలోచన కూటమి పార్టీలకు ఆల్రెడీ ఉన్నాయి. సో ఇదే క్రమంలో 3 రాజకీయ పార్టీలు కూటమిలో వారికి ఉన్నటువంటి అవకాశాల మేర ముందుగానే ఈ సీట్ల పంపకాలు, జిల్లా పరిషత్ చైర్మన్ల పంపకాలు, మేయర్ పీఠాల పంపకాలు, మున్సిపాలిటీ చైర్మన్ల పంపకాలు చాప కింద నీరులా జరిగిపోతున్నాయి. మొట్టమొదట కూటమిలో జనసేన పార్టీ విజయవాడలో జరిగినటువంటి అతిపెద్ద సమావేశానికి 2 మంత్రులు, జనసేన పార్టీ నుంచి 3 ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, అంటే ఒక కార్పొరేషన్ ఎన్నికల కోసం ఇంతవరకు నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు. సో ఇంకా ఎవరు దాని మీద పూర్తిగా ఆ హీట్ రాలేదు. రాకముందే ఇలాంటి స్టేట్మెంట్లు ఈ కార్పొరేషన్లో, ఈ నగరంలో జెండా ఎగరవేయాలనేటువంటి ఇండికేషన్ ఇచ్చారంటే ఆ నగరంలో ఆ పార్టీకి ఇప్పటి వరకు అధికారికంగా ఉన్న 3 ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం, బీజేపీ ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఇక్కడి నుంచి ప్రస్థానం ప్రారంభిస్తుందని చెప్పేసి చెప్పకనే చెప్పారు. సో కాబట్టి ముందుగానే వారి దగ్గర ఒక ప్లానింగ్ ఉంది. సో మరికొన్ని రోజుల తర్వాత తెలుగుదేశం పార్టీ ఇదే విధమైన సమీక్షా సమావేశం ఒక నియోజకవర్గంలోనో ఒక నగరంలోనో పెట్టుకొని అక్కడ వాళ్ళు జెండా ఎగరేయాలని చెప్పేసి ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళే అవకాశం ఉంది. అదే కనుక తొలుత తెలుగుదేశం కనుక ఇదే విధమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీ రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది. లేదా జనసైనికులే సోషల్ మీడియాలో మీరే టీడీపీ వాళ్ళే మేయర్ పీఠాలను డిసైడ్ చేసుకున్నారని చెప్పేసి వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే ముందు జనసేననే ముందుంచాలి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక వ్యూహం కనపడుతున్నట్టయితే అర్థమవుతుంది. సో కాబట్టి విజయవాడ గడ్డపైన జనసేన జెండా ఎగరాలన్నారు నాదెండ్ల మనోహర్ మంత్రి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలదొక్కునే దిశగా జనసేన ప్రయత్నాలు ప్రారంభించిందా? స్థానిక సంస్థల వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదు అనేటువంటి వ్యూహంతో జనసేన పార్టీ ఉందా? స్థానిక సంస్థల్లో కూటమి పార్టీల సమన్వయం సాధ్యమేనా? ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, జనసేన దూకుడు. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు ఇంద్రనీల్ రెడ్డి గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా సెఫాలజిస్ట్, వారు మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా విజయకిరణ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి వారు కూడా మనతోటి స్టూడియోలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా బాడి శంకర్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వారు మనతోటి జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా పసుపులేటి సురేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో జూమ్ కాల్లో జాయిన్ అయ్యారు. రైట్, ముందుగా మనం ఈ అంశం చర్చ ప్రారంభించే ముందు రాజకీయ విశ్లేషకులుగా సెఫాలజిస్ట్గా ఉన్నటువంటి ఇంద్రనీల్ రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంద్రనీల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ విన్నారు కాబట్టి ఇంకా మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నలు అడగడానికి కూడా ఏం లేదు. అంటే ఆ వ్యూహాన్ని
ఆ కూటమి పార్టీలు ముందుంచుకొని పోతా ఉన్నాయి. ఎందుకంటే ముందే టీడీపీ వచ్చి ఇక్కడ మేము జెండా ఎగరేయాలని ప్రకటిస్తే జనసేనలు సోషల్ మీడియాలో గొడవ చేస్తారు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వైసీపీ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ తీస్తున్నారు అనేటువంటి ఒక ముందస్తు ఆలోచనతో ముందు జనసేన ముందుంచి విజయవాడలో ఆ పార్టీ చెందిన 2 మంత్రులు 3-4 ఎమ్మెల్యేలతోటి సమావేశం నిర్వహించినా మనం ఎలా చూడాలి? ఒక